టాలీవుడ్ లో తనదైన మ్యూజిక్ తో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్స్ అందించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 చిత్రానికి ముందు వరకు దాదాపు 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునేవారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన తన ఫీజును ఏకంగా రెట్టింపు చేసి కొత్త సినిమాల కోసం 12 కోట్ల రూపాయలు జీఎస్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ పెంపుతో టాలీవుడ్ నిర్మాతలు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. మరోవైపు సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుద్ ఒక్కో సినిమాకు 15 కోట్లకు పైగా తీసుకుంటున్నారని టాక్. అయితే అనిరుద్ సినిమాల మ్యూజిక్ రైట్స్ ద్వారానే ఆ మొత్తం రికవరీ అవుతుండడంతో నిర్మాతలు ఆయనకి ఇచ్చేందుకు వెనకాడటం లేదు. కానీ డిఎస్పీ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన అడుగుతున్న భారీ పారితోషికం నిర్మాతలకు భారంగా మారుతుండడంతో టాలీవుడ్ దర్శకులు మరియు నిర్మాతలు ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయ సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం డిఎస్పీ ఎల్లమ్మ అనే సినిమాతో నటుడిగా మారుతుండగా సంగీత దర్శకుడుగా ఉస్తాద్ భగత్ సింగ్ నేపథ్య సంగీతం పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే భారీ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతిలో ఉంది. అయితే పారితోషికం పెంచిన కారణంగా కొత్త ప్రాజెక్టులేవి ప్రస్తుతం ఆయన ఖాతాలో చేరకపోవడం గమనార్హం.